మనము ఎప్పుడైతే ఇంట్లో మనస్పర్ధలకు గురవుతామో, సర్వసాధారణంగా మనం మందిరానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, వచ్చినప్పుడు కానివ్వండి, సైతాను నెమ్మదిగా ఉండడు. ఇంట్లో ఏదో ఒకటి అల్లరి రేపే ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చదవండి. కీర్తనలో 122:7 ఒక మంచి మాట. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. ఎప్పుడు అన్నాడు ఈ మాట? ఇంటిలో మనశ్శాంతి లేనటువంటి సమయంలో ఇదిగోండి ఈ మాట అంటున్నాడు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమమగునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును ఏంటంట, వాళ్ళ సహోదరులని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. అలాగే వారి ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకని? ఎప్పుడైతే మనం దేవునికి దగ్గర అవుతామో సైతాను నెమ్మదిగా ఉండడు, కామ్గా ఉండడు. ఏదో ఒకటి ఇంట్లో అల్లకుల్లాలు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తాడు. అటువంటి సమయంలో మనం దేవుని ఆశ్రయిస్తే కనుక ఇదిగో ఇటువంటి అద్భుతమైనటువంటి మాట